హాయ్ అండి. ఎలా ఉన్నారు? వైల్డ్ కార్డ్స్ అంతా అలాగే ఉన్నారు. బాగుందా? పర్లేదు. మీరు ఎక్స్పెక్ట్ చేసినంత అంత ఏం లేదు, మామూలుగానే ఉంది. కానీ మన ఈమె వచ్చింది కదా దువ్వాలవాడ, ఆమె మీద చాలామంది ఎందుకో కక్ష ఉన్నారు అందరూ. ఆమె బయట ఎలా ఉందో లోపల కూడా అలాగే ఉంది. మరి ఎందుకు ప్రతి ఒక్కరు ఆమె మీద విమర్శిస్తారో నాకు అర్థమైతలేదు. అనవసరమైన మ్యాటర్స్లలో దూరి మరి గొడవ పెట్టుకుంటారు. ఇప్పుడు ఆమె బయట కూడా అలాగే ఉంది కదా. అంటే అనవసరమైన ఇప్పుడు మ్యాటర్స్లలో ఇప్పుడు యాక్టింగ్ చేస్తలేదు ఆమె, రియాలిటీ ఉందా ఆమె, ఏదైతే రియాలిటీ ఉందో బయట ఎలా ఉందో లోపల కూడా అలాగే ఉంది. ఇప్పుడు బయట కూడా అలాగే ఉంది కదా. ఆమె గురించి మీకు అందరికీ తెలిసిందే, సోషల్ మీడియాలో ఎట్లుంటుంది అన్నది ప్రతి మనిషికి తెలిసిన విషయమే. ఆమె ఒక 80% వరకు కంపల్సరీ తెలిసిన విషయమే ఆమె గురించి. కాబట్టి ఆమె షోలో ఎలా ఉందో బయట అలాగే ఉంది. బయట ఎలా ఉంటే షోలో కూడా అలాగే ఉంటుంది. ఆమె నిజ జీవితంలో ఎలా ఉందో లోపల కూడా అలాగే ఉంది. ఇప్పుడు అందరూ యాక్సెప్ట్ అంటే అందరితో పాటు ఆమె యాక్టింగ్ చేయొద్దు అని అనట్లేదు కదా. ఆమె యాక్టింగ్ చేస్తలేదు కదా. ఆమె నిజ జీవితంగా ఆమె ఎట్లయితే ఉందో ఇప్పుడు ఆమె వచ్చినా కొంచెం కళ వచ్చిందని నేను అనుకుంటున్నా. ఆమె రూల్స్ పెడుతుంది, బిగ్ బాస్ పెట్టట్లేదు. అవును. ఆమెకి రేషన్ మేనేజర్ నచ్చలేదని చెప్పి ఆమె బయట కూడా అట్లే ఉంటది కదా. ఆమె రూల్స్ ఏ ఉన్నట్టు ఉంటది కదా. ఆమె బిగ్ బాస్ రూల్స్ కదా, ఈమె రూల్స్ పెడితే అక్కడ నడవదు కదా. అవును. అదే అంటున్నాను, ఆమె రూల్స్ పెడితే నడవదు బిగ్ బాస్. కొన్ని ఉంటాయి అంటే ఇప్పుడు ఒకరు 5 నలుగురు ఉంటే సరిపోదు కదా. ప్రతి ఒక్కరు ఆమెకు దగ్గర ఉంటే ఆమె కూడా బిగ్ బాస్ రూల్స్ పాటిస్తుంది. అందరూ ఇట్లా అయిపోతే ఎట్లుంటుంది? ఐకమత్యం అవుతుంది, షో కంటిన్యూగా బాగా నడుస్తుంది. ఇప్పుడు అందరూ ఒకవైపు అయ్యి ఆమె ఒక్కదాన్ని ఒక సైడ్ దోసేస్తే ఎట్లుంటుంది? ఆమె ఓన్లీ ముగ్గురిని టార్గెట్ చేసింది, తనుజ, భరణి, దివ్యని టార్గెట్. పవన్ కూడా గొడవ అయింది, కళ్యాణ్ కూడా బాగా సీరియస్ అయ్యిండు. ఎందుకు టార్గెట్ చేసింది అంటారు? రీతు చౌదరి ఆల్రెడీ డిమాండ్ పవన్ లవ్ ట్రాక్ నడుస్తుంది, వాళ్ళ బాండింగ్ పైన చూపించండి, వీళ్ళ బాండింగ్ ఎందుకు పాయింట్అవుట్ చేస్తుంది అంటారు? అది ఉండొచ్చు మేడం, అది ఉండొచ్చు, నేను దాని గురించి ఏమంటలేను. కాకపోతే ఏంటంటే ఆమెను కొంచెం ఇన్సల్ట్ చేసినట్టుగా మాట్లాడుతున్నారు, అందుకని ఆమె ఫైర్ అవుతుంది అంతే. ఎవరేం మాట్లాడారు? కళ్యాణే ఉన్నాడు మొన్న, ఆమె ఏమన్నది నేను ఎందుకు కూర్చోవాలి ఇక్కడ అన్నది. అది తప్ప? ఓకే రైట్, నేను ఎందుకు కూర్చోవాలని అన్నది. దానికి మాట్లాడింది అంటున్నారు. ఇప్పుడు ఆమె బేసే అట్లా, తెలియదా? ఆమె బేస్ తెలియదా? ఆమె ఇన్స్టాల్ మరి ఆమె బేసే అట్లా ఉంటుంది కదా అన్న. ఇప్పుడు ఆమె యాక్టింగ్ చేయదలుచుకోలేదు కదా షోలో. రియాలిటీ ఎలా ఉందో అలాగే ఉండాలనుకుంటుందా? దువ్వాడ శ్రీనివాస్ గారితో కూడా అలానే ఉంటుందా? మరి చూడలేదా? ఎన్ని షోలో చూడలేదు? అలాంటప్పుడు ఆయన ఎందుకు లవ్ చేసింటారు? ఆమె యాటిట్యూడ్ నచ్చే లవ్ చేసిందని నేను అనుకుంటున్నా. ఎందుకంటే ఆమె యాటిట్యూడ్ నచ్చే ఆయన లవ్ చేసిండు. వచ్చినది ఫ్యామిలీని వదిలేరు, సపోర్ట్ చేస్తున్నారు. నేను మాధవ్ సపోర్ట్ చేస్తాను. చెప్తారు ఎంటర్టైన్మెంట్ ఇస్తుందంటారా మరి? ఎవరు? చిట్టి బిగిల్సా? పర్లేదు, ఆమె కూడా మంచిగా చేస్తుంది, మంచిగా చూపిస్తారన్న అట్లేం లేదు. కానీ అది ఇక ప్రేక్షకులు కొంతమంది యూత్ కావాలి కదా. ఇప్పుడు 100%లో 70% ఏం చూసుకుంటారు? బాయ్స్ అదే చూస్తారు కదా. కాబట్టి ఆమెను అట్లా పెట్టిరని నేను అనుకుంటున్నా. అంటే ఓన్లీ బాయ్స్ కోసమే బిగ్ బాస్ అలా పెట్టింటారు అనుకుంటున్నా. బాయ్స్ కోసం అని నేను అంటలేను కదా. ఇప్పుడు 70% ఫ్యామిలీ మెంబర్స్. ఇప్పుడు ఖాళీగా ఉండేది ఎవరు? సరదాగా ఉండేది 70% కాలేజ్ యూత్ పోరళ్ళు అందరూ చూస్తారు బిగ్ బాస్. వాళ్ళ కోసం పెట్టిండొచ్చు ఆమెను నాకు తెలిసి. బిగ్ బాస్ షో అంటేనే ఫ్యామిలీ షో అంటారు కదా. ఫ్యామిలీ ఎక్కడ చూస్తుందండి? చూసేదే మొత్తం అవారా. ఖాళీగా ఉన్నోళ్ళే కదా చూసేది. నైట్ టైంలో ఏదో చూస్తారు, అందుకే మార్నింగ్ పెట్టిరు, ఈవినింగ్ పెట్టిరు, 2 times పెట్టారు. ఇప్పుడు ఈమె వచ్చింది కదా దువ్వాలవాడ, ఆమె వచ్చినాక అందరికి ఎట్లా పడితే అట్లా ఫైర్ ఉంది. ఆమె బ్యాక్గ్రౌండ్ ఏముందన్న? బ్యాక్గ్రౌండ్ ఏం లేదు. ఆమె ఫస్ట్ నుంచి బ్యాక్గ్రౌండ్తో వచ్చిందా? లేదు కదా. ఫస్ట్ నుంచి బ్యాక్గ్రౌండ్తో ఉందా అంటున్నా. ఇప్పుడు ఏదో దువ్వాలవాడ ఆయన ఏదో ఇప్పుడు లేదు కదా, ఇప్పుడు పదవి లేదు కదా ఆయనకు. ఎందుకు మాట్లాడలేరు? ఎందుకు ఆమె బయట కూడా అట్లే ఉంటది కదా. బయట హౌస్ లో ఉండలేరు కదా. ఎందుకు ఉండలేరు? లోపల వాడకూడదు కదా. ఆమె ఏం వాడింది తప్పుగా? లైవ్ లో పెట్టారు, చెప్పుతోని కొడతాను అనే మాట, అది టెలికాస్ట్ చేయలేదు 1 hour లో. భయపడి టెలికాస్ట్. అంతకంటే చాలా ఆసక్తికరమైన మాట్లాడిన మాటలు చాలా ఉన్నాయి అదే బిగ్ బాస్ షోలో. బయటికి వచ్చారు ఎవరు? వాళ్ళందరూ. ఇప్పుడు ఈమె కూడా వస్తుందేమో, చూద్దాం. ఓకే, ఇప్పుడు ఉన్న రోజులు అయితే ఉంటది కదా, ఉన్న రోజులు అయితే ఉంటది, ఆమె చెప్పినట్టు ఉంటది. పర్లేదు. ఆమె ఎట్లయితే ఉందో అట్లనే ఉంది, బాగానే ఆడుతుంది అన్న. ఇక ఆమెనే అన్న, కొట్టేటోళ్ళు కొడతారు, ఇక ఎంటర్టైన్మెంట్ అది అంతే, అది మాటల వరకే. కొన్ని ఇప్పుడు యాటిట్యూడ్ చూసి, ఆమె యాటిట్యూడ్ చూసే కొంతమంది ఆమెకు ఫ్యాన్ అయ్యారు చాలామంది. ఎందుకంటే ఆడపిల్ల అన్న తర్వాత ఆ మాత్రం యాటిట్యూడ్ ఉండాలి. ఆమె ఫోజులు చూపిస్తలేదు కదా.
సాంప్రదాయంగా పట్టు చీర కట్టుకొని మంచిగా సాంప్రదాయంగా ఉంది. ఒక ఆడపిల్ల అంటే ఆడపిల్లలాగా ఉంది కాబట్టి ఆమెకు నేను సపోర్ట్ చేస్తాను. ఒకరు ఎక్కడికన్నా వెళ్తాం సరదాగా, అవును, అందరూ మర్యాద ఇచ్చుకొని ఉండాలి కదా. ఉండాలి. అలా లేదు కదా ఇక్కడ. అలా అదొకటి మార్చుకోవాలమ్మా. అదొకటి మార్చుకుంటే విన్నర్ ఆమె కావచ్చేమో బహుశా. ఓకే, రమ్య మోక్ష అలాగే మాధురి ముచ్చట్లు పెట్టేదానికి వచ్చిర్రా బిగ్ బాస్ హౌస్ లోకి, గేమ్ ఆడేదానికి వచ్చిర్రంటారా? వాళ్ళ ముచ్చట్లు నడుస్తూనే ఉంటాయి. ఏం లేదు, ముచ్చట్లే పెడతారు. వాళ్ళ సరదా ముచ్చట్లు నడుస్తూనే ఉంటాయి. అట్లేముండదు, షో అట్లా సాగిపోతుంటుంది, అంతేం లేదు. ఐషా గురించి ఏం చెప్తారు? లబలబా మాట్లాడుతూనే ఉంది, కరెక్ట్ పాయింట్స్ మాట్లాడుతుంది. ఐషా మొన్న రీసెంట్గా ఒక మాట ఏదో అన్నది, నేను విన్నా. అదే ఏదో చేసింది కదా, జిమ్ మంత్రం చేస్తా ఇట్రా అని చెప్పేసి మ్యాజిక్ చేసింది కదా. రైట్ రైట్. ఆ మ్యాజిక్ ఏం చేసింది ఆమె? మ్యాజిక్ చేస్తా అన్నది. మ్యాజిక్ చేసిందా? కొన్ని చూసిన మీరైనా ఉన్నారు కదా కొంతమంది. మ్యాజిక్ చేసిందా? ఏదో ఇట్లా పెట్టమని చెప్పింది ఆయన సుమన్ శెట్టిని, పాపం ఆయన పెట్టి ఏమైనా మ్యాజిక్ చేసిందా? చేయలేదు కదా. యాక్టివ్గా ఉందా లేదా హౌస్ లో? ఏదో ఉందంటే ఉంది అంతే. ఓకే, మరి ఇంతవరకు చూసిన హౌస్ మేట్స్ వల్ల ఎవరు యాక్టివ్గా కనిపించట్లేదు మీకు? యాక్టివ్ అంటే చాలా మంది ఉన్నారు. మాధురి ఆమె మంచిగా చేస్తుంది అన్న, ఆమె యాటిట్యూడ్ ఉంది, ఆమె మంచిగా ఉంది ఆమె. అంటే ఎంటర్టైన్మెంట్ ఇస్తా అనేది, మరి ఇస్తుందంటారా ఎంటర్టైన్మెంట్? ఇస్తే ప్రజలే ఓటేస్తారు కదా ఆమెకు. బయట ఏమో గొడవలు పెట్టడానికి వచ్చారు వీళ్ళంతా, వైల్డ్ కార్డ్స్ అని చెప్పి మాట్లాడుతున్నారు. అట్లా ఏముండదు, గొడవలు పెట్టడానికి ఏముండదు. ఇమాన్యుల్ బాగానే ఆడుతున్నాడు. ఆయన ఆట ఆయన పట్టుబడగలుగా పగడబందీగా ఆడుతున్నాడు. ఆయన బాగా ఆడుతున్నాడు ఇమాన్యుల్. ఎవరన్నా ఇక ఎవరు ఆయన స్టార్స్ పెడతాడు కదా. ఓకే.